విశ్వంబర రిలీజ్ డేట్ ఫిక్స్. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సోషియో ఫ్యాంటసీ ఫిలిం విశ్వంబర గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు విఎఫ్ఎక్స్ పనుల కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమా జూలై 10న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. గ్రాఫిక్స్ పనులు చివరి దశకు చేరుకుంటుండగా త్వరలో రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఒకే సినిమా 2 లొకేషన్లో షూటింగ్. భారీ బడ్జెట్ సినిమాలకు షూటింగ్ సమయం ఎక్కువగా పడుతుంది. అయితే ఫౌజీ చిత్రాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 2 వేర్వేరు షూటింగ్ యూనిట్లను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఒక యూనిట్ ఆధ్వర్యంలో దర్శకుడు హను రాఘోపూడి ప్రధాన తారాగణంపై కీలక ఎమోషనల్ సీన్లను చిత్రీకరిస్తుండగా మరో యూనిట్ సమాంతరంగా భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఇతర కీలక సన్నివేశాలను పూర్తి చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ సినిమాకు సమంత విషెస్. అడవిశేష్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ డెకాయిడ్ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మించారు. అక్కినేని కాంపౌండ్ నుంచి వస్తున్న ఈ సినిమాకు అనూహ్యంగా ప్రముఖ హీరోయిన్ సమంత మద్దతు లభించింది. సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో డెకాయిడ్ మూవీ టీంకి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాత అక్కినేని ఫ్యామిలీ మెంబర్ సుప్రియా యార్లగడ్డను ఉద్దేశించి ఆమె పెట్టిన పోస్ట్ నెటిజన్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆల్ ది వెరీ బెస్ట్ సుప్రియా, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అంటూ సమంత పోస్ట్ చేయడం విశేషం. వదినపై 2 కోట్లకు దావా వేసిన హన్సిక. ఇటీవల భర్త సోహైల్తో విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక ఇప్పుడు కుటుంబ వివాదాలతో మరోసారి వార్తల్లో నిలిచారు. తనపైన తన కుటుంబం పైన అసత్య ఆరోపణలు చేస్తూ తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయంటూ వదిన ముస్కాన్పై ఆమె 2 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా దాఖలు చేశారు. కేసును విచారించిన ముంబై సెషన్స్ కోర్టు హన్సికకు వ్యతిరేకంగా ముస్కాన్ ఎలాంటి పబ్లిక్ కామెంట్స్ చేయకూడదని తాత్కాలిక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారణాసి కథ ఇదే. మహేష్ రాజమౌళిల ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వారణాసి కథ ఇదే అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ కథ శతాబ్దాల నాటి ప్రాచీన రహస్యాలు, టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ అని తెలుస్తోంది. ప్రపంచాన్ని శాసించగల ఒక అపారమైన శక్తి కలిగిన వస్తువును వెతికే క్రమంలో ఈ కథ నడుస్తుందట. కనుమరుగైన ఒక శక్తివంతమైన విశ్వకళాఖండం కోసం హీరో చేసే అన్వేషణ, దానిని దక్కించుకోవడానికి విలన్ ఎలాంటి కుట్రలు చేశాడు అనేది ఈ పాన్ వరల్డ్ మూవీ మెయిన్ స్టోరీ అని సమాచారం. దురంధర్ 2 చూసిన ప్రభాస్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ తాజాగా దురంధర్ 2 సినిమాని వీక్షించారు. హైదరాబాద్ కోకాపేట ఏరియాలోని అల్లు సినిమాస్లో ఆ ఇద్దరు సినిమా చూడటం జరిగింది. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కథనార్ ప్రమోషన్స్ కోసం అనుష్క భారీ స్కెచ్. 90 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న పీరియడ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ కథనార్. ఈ సినిమాలో అనుష్క ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించబోతుంది. సాధారణంగా అనుష్క సినిమా ప్రమోషన్స్ అంటే చాలా సైలెంట్గా ఉంటారు. కానీ ఈ చిత్రం మలయాళంలో తన డెబ్యూ మూవీ కావడంతో ప్రమోషన్స్ కోసం ఆమె ప్రత్యేకంగా రంగంలోకి దిగబోతున్నారట. బాహుబలి, భాగమతి వంటి సినిమాల తర్వాత అనుష్క క్రేజ్ దేశవ్యాప్తంగా ఉండటంతో ఆమె రాకతో సినిమా భారీ పబ్లిసిటీ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. టాలీవుడ్లో పర్సంటేజ్ సెగ. యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్లో తొలిసారిగా స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. నైజాం ఏరియాలో కొన్ని థియేటర్లు ఏప్రిల్ 30 నుంచి కేవలం పర్సంటేజ్ సిస్టమ్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించడంతో వివాదం మొదలైంది. దీనికి వ్యతిరేకంగా 16 మంది నిర్మాతలు ఉమ్మడిగా లేఖ రాయగా కీలక నిర్మాత అయిన దిల్ రాజు, అల్లు అరవింద్, సునీల్ నారంగ్ ఈ లేఖకు దూరంగా ఉండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. వారణాసి నుంచి మహేష్ రాముడి లుక్. రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసిలో మహేష్ బాబు రాముడిగా కనిపించనున్నారు. ఈ లుక్ షూట్ ఇప్పటికే పూర్తవగా మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా రివీల్ చేసే ఛాన్స్ ఉందని టాక్. అయితే లుక్ను ఇప్పుడే రిలీజ్ చేయాలా లేక థియేటర్లలో సర్ప్రైజ్గా ఉంచాలా అన్న దానిపై రాజమౌళి ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదట. లీకేజీల భయంతో ముందే విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. ఎప్పుడొచ్చినా రాముడిగా మహేష్ గెటప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు. సైకో క్యారెక్టర్ కోసం నిర్మాతగా మారిన స్టార్ హీరో. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన మలయాళం సినిమా కలాం కావల్ చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో మమ్ముట్టి క్రూరమైన సీరియల్ కిల్లర్ పాత్రను పోషించారు.
తనకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఎవరూ తనకు అలాంటి క్యారెక్టర్లు ఇవ్వడం లేదని, అందుకే తనే నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో తను పోషించిన స్టాన్లీ దాస్ క్యారెక్టర్కి జీవం పోశారు మమ్ముట్టి. ఇప్పుడు ఈ సినిమా సోనీ లివ్లో తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.